రాజకీయాల్లో పదవి ఉన్నప్పుడు చుట్టూ చేరే జనం కష్టం రాగానే కనుమరుగైపోవటం కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు మాత్రం కేవలం సాధారణ రాజకీయం మాత్రమే కాదు, అంతకంటే పెద్ద కథనే చెప్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత నమోదవుతున్న కేసులు, దర్యాప్తుల పర్వం జిల్లా నేతలను చుట్టుముడుతుంటే ఈ కష్టకాలంలో సొంత పార్టీ నాయకుల నుంచి లభిస్తున్న స్పందనే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా అసలైన హాట్ టాపిక్గా మారింది. మాజీ స్పీకర్ సీనియర్ నేత తమ్మినేని సీతారాం వ్యవహారాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఆయన బెయిల్పై బయటకు రావటం, మరోవైపు ఆయన కుమారుడికి ఇంకా బెయిల్ లభించకపోవడంతో ఆ కుటుంబం తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆయనకు నైతిక మద్దతు ఇవ్వాల్సిన జిల్లా నాయకత్వం మాత్రం పూర్తిగా ముఖం చాటేసింది. జిల్లాలోని సీనియర్లు, నియోజకవర్గ సమన్వయకర్తలు తమ్మినేని ఇంటి ముఖం చూడటానికి వెనకడుగు వేశారు. చిత్రమైన విషయం ఏమిటంటే, పార్టీ నుంచి సస్పెండ్ అయిన దువ్వాడ శ్రీనివాసరావు వెళ్లి తమ్మినేనిని పరామర్శించగా పార్టీలో కొనసాగుతున్న ముఖ్యులు మాత్రం మాకేమీ తెలియదన్నట్లు మౌనం దాల్చారు. అదే సమయంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విషయంలో జరిగిన పరిణామాలు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఆయనపై కేసులు, ఆరోపణలు వచ్చిన వెంటనే జిల్లాలోని పలువురు నేతలు, కార్యకర్తలు క్యూ కట్టి మరీ సంఘీభావం తెలిపారు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలపై కేసులు నమోదైతే ఒకరికి లభించిన పార్టీ మద్దతు మరొకరికి ఎందుకు లభించలేదనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరిని తొలిచివేస్తోంది. ఇది స్థానిక వర్గపోరు పర్యవసనమా? తమ్మినేనిపై ఉన్న కేసుల తీవ్రత చూసి నేతలు భయపడుతున్నారా, లేక అధిష్టానమే ఆయనకు దూరంగా ఉండాలని సైలెంట్ సంకేతాలు ఇచ్చిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారణం ఏదైనా కావచ్చు, కష్టాల్లో ఉన్నప్పుడు సొంత పార్టీ నుంచి లభించని మద్దతు కేడర్ మనోధైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందనటంలో సందేహం లేదు. శ్రీకాకుళం రాజకీయాలను వేడెక్కిస్తున్న ఈ పరామర్శల వర్గపోరుపై అధిష్టానం స్పందించి స్పష్టత ఇస్తుందో, లేక ఈ మౌనాన్ని సమాధానంగా వదిలేస్తుందో వేచి చూడాలి. ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి దయచేసి ట్రై టు అండర్స్టాండ్ మీరు అర్థం చేసుకోవాల్సిందిగా 20 minutes బయటకు వెళ్ళి వస్తా ఉన్నాను.